హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ యూనిక్. ఇవాళ వీడియో వచ్చేసి ఆల్ అబౌట్ నా ఎడ్యుకేషన్ అనమాట. నేను ఏమేమి చదువుకున్నాను, ఏంటి, అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అదంతా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది రైట్ సైడ్లో, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆల్ ప్రెస్ చేయండి, సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను నా నర్సరీ నుంచి నా ఇంజనీరింగ్ వరకు మొత్తం షేర్ చేసుకుంటాను. అండ్ నా నర్సరీ వచ్చేసి నేను డిఏకే పబ్లిక్ స్కూల్లో చదివాను అనమాట. ఇది బేగంపేటలో ఉంది. బేగంపేట్ ఇన్ ద సెన్స్ ప్రకాష్ నగర్ ఏరియాలో ఉంది. అప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్, నాకు అసలు గుర్తులేదు ఆ ఏరియా ఎగ్జాక్ట్గా ఎక్కడుంది ఆ స్కూల్ అనేసి. బట్ ఆ స్కూల్లోనే నేను నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుకున్నాను. అప్పుడు ఏంటో మరి, మనం చిన్నగా ఉన్నప్పుడు మేబీ మనకు అన్ని స్టార్సే వస్తాయి, పెద్దగా అయిన కొద్దీ ఆ స్టార్స్ కొద్దిగా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. నాకు కూడా అది ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఈ 3 క్లాసెస్ మాత్రమే ఆ స్కూల్లో చదువుకున్నాను. దాని తర్వాత మేము ప్రకాష్ నగర్ నుంచి ఇక్కడ మా ఏరియాలోకి షిఫ్ట్ అయిపోయాము, చేవెళ్ళకి. సో దట్ నేను స్కూల్ చేంజ్ అయిపోయాను. ఇక్కడ నవచైతన్య స్కూల్ అని ఉన్నింది, ఆ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ స్కూల్స్ ఎక్కువ మాకు తెలియదు కాబట్టి మా మమ్మీ అయితే అది ఇంటి పక్కనే ఉంది అనేసి జాయిన్ చేశారు. ఆ స్కూల్లో కూడా నేను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇవి 2 మాత్రమే చదువుకున్నాను. ఆ స్కూల్లో జాయిన్ అయినాక నాకు హిందీ అంటే భయం, తెలుగు అంటే భయం. అసలు నాకు వచ్చిన సబ్జెక్ట్ ఏంటో నాకే అసలు తెలీదు. అప్పట్లో హిందీ టీచర్ని చూస్తే చాలా భయపడేదాన్ని, తెలుగు టీచర్ని చూసినా చాలా భయపడేదాన్ని. ఇప్పటికీ నాకు తెలుగు వచ్చు, బట్ హిందీ అయితే అస్సలు రాదు. ఐ హేట్ హిందీ అనమాట. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ నవచైతన్య స్కూల్లో అయిపోయింది. ఆ 2 సబ్జెక్ట్ ఫియర్తోని అయిపోయింది అనమాట. దాని తర్వాత నేను బాగా చదవట్లేదు అనేసి మా మమ్మీ నాకు కొత్తగా మా లొకేషన్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అని పెట్టారు. ఆ స్కూల్లో జాయిన్ చేసింది థర్డ్ క్లాస్లో. థర్డ్ క్లాస్లో జాయిన్ చేసిన తర్వాత ఆ స్కూల్ ఓకే, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయ్యానమాట తెలుగు, హిందీ ఈ సబ్జెక్ట్స్లో. బట్ హిందీ అయితే నాకు ఇప్పటికీ కూడా ఫియరే. నేను ఆ స్కూల్లో థర్డ్ నుంచి 8th క్లాస్ వరకు చదువుకున్నాను. నాకు నవచైతన్య స్కూల్లో అయితే ఫ్రెండ్స్ అస్సలు లేరు, అంటే నాకు అసలు గుర్తు కూడా లేరు వాళ్ళు ఎవరు. 2 ఇయర్సే చదువుకున్నాను కాబట్టి అంత అటాచ్మెంట్ లేదు. ఈ కృష్ణవేణి స్కూల్లో మాత్రం నా స్కూలింగ్ అంతా ఈ కృష్ణవేణి స్కూల్లోనే జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ అయితే చాలా ఉన్నారు, ఇంకా టచ్లో కూడా ఉన్నారు వీళ్ళు స్కూల్ ఫ్రెండ్స్. బట్ నేను 8th క్లాస్ వరకే ఈ స్కూల్లో చదువుకున్నాను. దాని తర్వాత మళ్ళీ స్కూల్ చేంజ్ చేశాను అనమాట. సో థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్లో, కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదివాను. ఇప్పుడు ఆ స్కూల్ నేమ్ చేంజ్ చేశారు, కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్ అనేసి. ఇవి కూడా చాలా ఫేమస్ స్కూల్, చాలా ఏరియాస్లో ఉంది ఈ స్కూల్ అయితే. నా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది జస్ట్ బికాస్ అక్కడ డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి వేరే రూమ్లోకి షిఫ్ట్ అయిపోయాను. సో 8th క్లాస్ వరకు ఇది నా జర్నీ. 8th క్లాస్ తర్వాత నాకు మా ఏరియా నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఒక టౌన్లో వేరే స్కూల్ ఉందన్నమాట. అది ఛాలెంజర్స్ ఇంటర్నేషనల్ స్కూల్. ఆ స్కూల్లో మా మమ్మీ 9th అండ్ 10th జాయిన్ చేశారు. అది కూడా చాలా బాగుంది స్కూల్. అక్కడ కూడా అక్కడికి వెళ్ళినాక నేను హిందీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయ్యాను, ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాను కంపేర్ టు పాస్ట్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ ముస్లిమ్సే, అంటే మ్యాక్సిమం 60% స్టూడెంట్స్ అయితే ఆ స్కూల్లో ముస్లిమ్సే ఉండేవారు. జస్ట్ బికాజ్ ఆ ఏరియా అట్లాంటిది అనమాట. ఆ ఏరియాలో ఎక్కువ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు కాబట్టి ఆ స్కూల్లో ముస్లిమ్స్ ఎక్కువ జాయిన్ అయ్యారు. ముస్లిమ్స్ ఉండడం వల్ల నాకు హిందీ బాగా వచ్చింది ఆ స్కూల్లో. ఇంకా 10th అయిపోయిన తర్వాత మనకి ఎట్లాగో హిందీ అవసరమే ఉండదు. బట్ 10thలో అయితే హిందీ పాస్ అయ్యాను. అమ్మ థ్యాంక్ గాడ్ అనుకున్నాను. మంచి రిజల్ట్తోనే పాస్ అయిపోయాను అనమాట. స్కూలింగ్ అయిపోయిన తర్వాత నేను డిప్లొమా చేశాను అనమాట. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను పాలిసెట్లో. ఆ పాలిసెట్ ఎగ్జామ్కి కూడా నాకు నా 10th ఫ్రెండే హెల్ప్ చేసింది. అంటే వాళ్ళ నైబర్ ఎవరో రాశారంట పాస్ట్ ఇయర్ అయితే, ఐ మీన్ నా 10th అయిపోకన్నా ముందు రాశారు వాళ్ళు. సో వాళ్ళ బుక్ నాకు తెచ్చిచ్చిందనమాట. ఎంట్రన్స్ బుక్, ప్రిపరేషన్కి ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ తెచ్చిచ్చింది. నేనైతే ఆ బుక్లో చూసే ప్రిపేర్ అయ్యి ఆ ఇయర్ నా 10th అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు మంచి మార్క్స్ వచ్చాయి, మంచి ర్యాంక్ వచ్చింది. నాకు అసలు డిప్లొమా అంటే ఏంటో కూడా అప్పట్లో తెలీదు. బట్ మా మమ్మీ చదువుకోమనింది కాబట్టి అందులో జాయిన్ అయ్యాను. సీట్ వచ్చిన తర్వాత కాలేజ్ సెలెక్షన్ ఉంటుంది కదా, కాలేజ్ సెలెక్షన్
కాలేజ్ సెలక్షన్ అప్పుడు నాకు అసలు ఈ డిప్లొమా కాలేజెస్ ఎక్కడ ఉంటాయో తెలీదు, ఏమీ తెలీదు. కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలి కాబట్టి ఆ నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే ఆ అన్నయ్యనే అన్ని కాలేజెస్ పెట్టినాడు దగ్గరవి, అంటే మా లొకేషన్కి దగ్గరలో ఉన్న కాలేజెస్. అందులో నాకు రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న కాలేజ్ వచ్చింది. అది అర్జున్ కాలేజ్ అనుకుంటా, అర్జున్ ఇంజనీరింగ్ కాలేజ్, అర్జున్ టెక్నాలజీస్ ఏదో కాలేజ్. అదైతే ఎంత చెత్త కాలేజ్ అంటే అక్కడికి వెళ్ళి చూసిన తర్వాతనే అర్థమైంది అది చెత్త కాలేజ్ అనేసి. అందులో ఎవరైనా చదువుకొని ఉంటే ఐఎమ్ సో సారీ. ఆ కాలేజ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట అట్లాంటి కాలేజెస్ కూడా ఉంటాయని. అది మొత్తం అడవిలో ఉంది అండ్ ఆ కాలేజ్ నుంచి టౌన్లోకి కూడా చాలా డిస్టెన్స్ ఉంది. మా మమ్మీకి అయితే ఫుల్ భయం ఉన్నింది, అంటే ఇక్కడ చదువుతుందో లేదో అనేసి. సో నాకైతే ఆ కాలేజ్లో జాయిన్ చేయలేరు. మనకి ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే దాన్ని కౌన్సిలింగ్ అంటారో ఏమో నాకు అసలు గుర్తు కూడా లేదు. అంటే 2 times మనకి ఆప్షన్స్ ఉంటాయన్నమాట కాలేజ్ సెలెక్షన్ది. ఫస్ట్ టైం ఏమో ఈ అర్జున్ కాలేజ్ వచ్చింది కాబట్టి అది క్యాన్సల్. సెకండ్ టైం కూడా మనకి ఛాన్స్ ఉంటుంది కాలేజెస్ ఆప్షన్స్ పెట్టుకునేది. సెకండ్ టైం నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న కాలేజ్, అది అసలు ఆ కాలేజ్ ఉందని కూడా నాకు తెలీదు జాయిన్ అయ్యే వారికి. చాలా దగ్గర 4 to 5 kilometers అనుకుంటా. ఆ కాలేజ్కి వెళ్ళి జస్ట్ జాయిన్ అయిపోయాను. నేను జాయిన్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే ఆప్షన్స్ పెట్టుకున్నారు, వాళ్ళే ఆ కాలేజ్లో సీట్ వచ్చేటట్టు చేసినారు, అంతా వాళ్ళే చూసుకున్నారనమాట. ఇక్కడ స్టార్ట్ అయింది నా ఇంజనీరింగ్ జర్నీ. డిప్లొమా ఫస్ట్ ఇయర్. అందులో కూడా నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. డిప్లొమాలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సేమ్ ఇంటర్మీడియట్లో ఎట్లుంటాయో అట్లానే ఇంటర్మీడియట్లో మనకి ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి ఉంటుందో ఉండదో నాకు తెలీదు, బట్ నేనైతే విన్నట్టు నాకు గుర్తు. నేను ఇంటర్మీడియట్ రిలేటెడ్ అయితే అస్సలు కాదు. నా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, బట్ వాళ్ళు మ్యాక్సిమం బైపీసీ, ఎంపీసీ ఇవి 2 గ్రూప్స్లో ఉన్నారు. సో ఇవి 2 నాకు ఎక్కువ తెలుసు. హౌ టు స్విచ్ ఆన్ ఏ కంప్యూటర్ అండ్ సెకండ్ వచ్చేసి హౌ టు షట్ డౌన్ ఏ కంప్యూటర్. ఇవి 2 నేర్పించేవాళ్ళు నా 8th class వరకు కూడా. అంటే అన్ని స్కూల్స్లో అప్పుడు కంప్యూటర్కి అంత డిమాండ్ అయితే లేకునింది. సో ఇది మాత్రమే నేర్పించేవాళ్ళు. నా 9th, 10thలో అయితే చాలా నేర్పించారు. అంటే వర్డ్ ప్యాడ్ కానీ, నోట్ ప్యాడ్ కానీ, ఇంకా మిగతా అవన్నీ ఎట్లా చాలా నేర్పించారు ఆ స్కూల్లో నాకు కంప్యూటర్ రిలేటెడ్. నాకు ఆ నాలెడ్జ్ తప్ప బయట నాలెడ్జ్ అయితే అస్సలు లేకునింది. ఇక్కడ వెళ్ళి కూర్చున్నాను క్లాస్లో. కూర్చున్నాక కూడా నాకు చాలా టెన్షన్. కొత్త ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్ అసలు లేరు. అండ్ నా లొకేషన్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా అసలు లేరు ఆ కాలేజ్లో, తెలిసిన వాళ్ళంటూ లేరు. బట్ వెళ్ళిన తర్వాత నాకు చాలా భయం వేసింది. అట్లానే క్లాసెస్ అయితే విన్న 2 days తర్వాత కూడా నేను డిసైడ్ అయినాను నాకు ఈ డిప్లొమా వద్దు అనేసి. కానీ ఎందుకో పోనీలే జాయిన్ అయితే అయిపోయాం కదా అనేసి కంటిన్యూ చేద్దాము, మెల్లిగా ఒక 6 months అట్లా చూద్దాంలే అనేసి చదువుకుంటూ వచ్చాను. ఫస్ట్ సెమిస్టర్, నాకు అట్లా సెమిస్టర్స్ ఉంటాయని కూడా తెలీదు. ఫస్ట్ సెమిస్టర్ 6 monthsలో ఉంటుంది. మొత్తం డిప్లొమాలో 6 semesters ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్లో నాకైతే నేను అసలు సీరియస్గా తీసుకోలేదన్నమాట ఎగ్జామ్స్ని, సింపుల్గా తీసుకున్నాను. సో 3 backlogs పడ్డాయి. బ్యాక్లాగ్స్ మీన్స్ సప్లిమెంటరీ. ఇంటర్మీడియట్లో మీరు సప్లిమెంటరీస్ రాస్తారు కదా, డిప్లొమాలో కూడా, డిప్లొమా ఇంజనీరింగ్లో కూడా మేము బ్యాక్లాగ్స్ అని రాస్తాము 3. ఆ 3 రిలేటెడ్ కూడా మ్యాథ్సే. నాకు అసలు మ్యాథ్స్ అంటే అంత టచ్లో ఉండేది కాదు. మ్యాథ్స్, ఇంకో కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి రెండు నేను చెప్పను. సో ఇవి 3 subjects పడ్డాయి అనమాట. పడిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే లేదు, ఎవ్రీ సెమిస్టర్కి నియర్లీ 10 to 12 ఉంటాయి. అంటే 4 labs, 6 subjects, ఇవన్నీ కలిపి 10 to 12 మనం పాస్ అవ్వాల్సింది ఉంటాయి. సో మనం ఇంత లైట్ తీసుకుంటే సెట్ అవ్వదు అనేసి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్ వచ్చినాక నాకు అనిపించింది. దాని తర్వాత కొద్దిగా సీరియస్గా స్టార్ట్ చేశాను చదువుకోవడము. సెల్ఫ్ స్టడీయింగే అనమాట. కాలేజ్లో కూడా బాగానే చెప్పేవారు, వాళ్ళు కూడా ఓకే, టీచర్స్ కూడా చాలా బాగున్నారు. ఆ టీచర్స్, నా ఫేవరెట్ టీచర్స్ కూడా ఎవరెవరో నేను మెన్షన్ చేస్తాను ఈ స్టోరీ అయిపోయిన తర్వాత. సో మళ్ళీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వస్తుంది. సెకండ్ సెమిస్టర్ వచ్చినప్పుడే మనకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ బ్యాక్లాగ్స్ రాసుకునే ఛాన్స్ ఉంటుంది. సో నేను అట్లా సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాశాను, ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాశాను సప్లిమెంటరీ. రిజల్ట్ వచ్చినాక ఫస్ట్ సెమిస్టర్ అన్నీ క్లియర్ అయిపోయాయి, సెకండ్ సెమిస్టర్ అన్నీ క్లియర్ అయిపోయాయి.
బట్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న M2 మాత్రం పడింది. మ్యాథమెటిక్స్ 2 ఈ సబ్జెక్ట్ మళ్ళీ పడ్డది. మనకి మ్యాక్సిమం మ్యాథమెటిక్స్ 3 వరకే ఉంటుంది అనుకుంటా డిప్లొమాలో. మ్యాథమెటిక్స్ 3 ఆర్ 4 ఐ థింక్ సో. బట్ ఈ 2 అయితే మళ్ళీ పడింది. సో ఈ 2 నేను సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో రాశాను. మిరాకిల్ ఏం జరిగిందంటే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ 3 బ్యాక్లాగ్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో 1 బ్యాక్లాగ్. నాకు ఇప్పుడు బ్యాక్లాగ్స్ అయితే ఇది ఒకటే మిగిలింది, అది కూడా M2. ఆ M2ని నేను క్లియర్ చేసుకోవాలి. అది ఎప్పుడు క్లియర్ చేసుకోవాలి? సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ రాసేటప్పుడు క్లియర్ చేసుకోవాలి. రాసేసాను సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్. ఈ M2 కూడా సప్లిమెంటరీ రాశాను. రాసిన తర్వాత మిరాకిల్ ఏం జరిగిందంటే ఓవరాల్ రంగారెడ్డి జిల్లా డిస్టిక్లో నాకు థర్డ్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. సెకండ్ ర్యాంక్ అనుకుంటా, సెకండ్ ఆర్ థర్డ్, నాకు అంత ఐడియా లేదు. పేపర్లో కూడా వచ్చింది అప్పట్లో. మనకు అప్పుడు అంత ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అంత టచ్లో లేదు. సో నాకు జిల్లాలో సెకండ్ ర్యాంక్, డిస్టిక్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. డిప్లొమా CSE. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి నా ఫ్రెండ్, తన నేమ్ నాకు అంత గుర్తులేదు, తన నేమ్ ఏదో ఉంది, బట్ తను ECE డిపార్ట్మెంట్కి సంబంధించిన అమ్మాయి. అండ్ థర్డ్ ర్యాంక్ వచ్చేసి తను కూడా ECE డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే. నా సెకండ్ ర్యాంక్ మాత్రమే CSE డిపార్ట్మెంట్కి సంబంధించిన నేను. సో ఇక్కడ స్టార్ట్ అయింది నా డిప్లొమాకి. ఇట్లా గ్రాఫ్ వెళ్ళిపోయింది అనమాట. ఈ కింద నుంచి ఇట్లా వెళ్ళిపోయింది. నేను ముందైతే యావరేజ్ స్టూడెంట్స్కి మీకు తెలుసు కదా, బ్యాక్లాగ్స్ కూడా వచ్చే స్టూడెంట్ని నేను. ఇక్కడ గ్రాఫ్ మనది చేంజ్ అయిపోయింది కదా. అప్పటి నుంచి మనం కొద్దిగా యావరేజ్ స్టూడెంట్ నుంచి కొద్దిగా బెటర్ స్టూడెంట్కి చేంజ్ అయిపోయామన్నమాట. అప్పటి నుంచి అయితే నాకు అసలు బ్యాక్లాగ్ పడలేదు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బ్యాక్లాగ్ పడలేదు. థర్డ్ ఇయర్లో మనకి ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్లో మళ్ళీ మనం డిప్లొమా చేసాం కాబట్టి మనకి ECET ఎగ్జామ్ ఉంటుంది, ఇంజనీరింగ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్. సో అప్పుడు 6 months, లాస్ట్ 6 months మనం ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు కొద్దిగా ఖాళీగానే ఉంటాము. ఆ టైంలో నేను ప్రిపేర్ అయ్యాను అనమాట ఈ ECET ఎగ్జామ్కి. అప్పుడే కరోనా వచ్చింది, ఫస్ట్ వేవ్ అప్పుడే అనమాట. అంతా లాక్డౌన్. నాకు అసలు కోచింగ్కి వెళ్ళి చదువుకునే చాయిస్ కూడా లేకునింది. అప్పుడు నేను ఏం చేశానంటే ఇట్లానే సెర్చ్ చేస్తూ ఉంటే సాయి మేధావియో శ్రీ మేధావియో నాకు అంత ఐడియా కూడా లేదు. ఇదొక బ్రాంచ్, ఇదొక ఇన్స్టిట్యూట్ ఉంది మన హైదరాబాద్లో. వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారని అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నేను డిప్లొమా రిలేటెడ్ స్టూడెంట్ని కదా, అన్ని యూట్యూబ్లో నాకు డిప్లొమా రిలేటెడ్ వీడియోసే వచ్చేటివి. సో ఇట్లా క్లాసెస్ చెప్తున్నారు, ఆన్లైన్ క్లాసెస్ అని అయితే చూశాను. నేను వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాను, మా మమ్మీ కనుక్కున్న తర్వాత అందులో జాయిన్ అయిపోయాను. ఆన్లైన్ క్లాసెస్కి పేమెంట్ చేసేసి ఒక 2-3 months నాకు వాళ్ళు కోచింగ్ ఇచ్చారనమాట. కోచింగ్ అయిపోయిన తర్వాత ఆ కరోనాలో కూడా మనం వెళ్ళి ఎగ్జామ్ రాయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేసాను, సీట్ వచ్చింది. మేబీ నేను డిప్లొమా చేసినందుకే నాకు ఇంత మంచి సీట్ వచ్చింది అనుకోవచ్చు. ఈ కోర్స్లో కూడా జాయిన్ అయినందుకు వచ్చింది, బట్ డిప్లొమా చేసినందుకు నాకు అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఇంటర్ చేసిన వాళ్ళకి సీట్ తెచ్చుకోవడం చాలా కష్టం ఇంజనీరింగ్లో, కానీ మా డిప్లొమా చేసిన వాళ్ళకి సీట్ తెచ్చుకోవడం అయితే చాలా ఈజీ, కొద్దిగా టాలెంట్ ఉంటే. నేను నాకు 936 ర్యాంక్ వచ్చింది. నాకు గుర్తు కూడా ఉంది, అది ఇంకా 936 ర్యాంక్ అనమాట. ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత నేను ఆప్షన్స్ పెట్టుకోవాలి కదా, ఏ కాలేజ్ కావాలి ఏంటి అనేసి. ఫస్ట్ ఆప్షన్ అయితే నేను నారాయణమ్మ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాను. సెకండ్ ఆప్షన్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. థర్డ్ ఆప్షన్ స్టాన్లే, ఇది ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మెహదీపట్నం దగ్గర ఉంది. ఫోర్త్ ఆప్షన్ CBIT. ఫిఫ్త్ ఆప్షన్ MGIT. ఇంకా మిగతావన్నీ నార్మల్ కాలేజెసే పెట్టేశాను, చూద్దాం ఏదొస్తే అది, మళ్ళీ సెకండ్ టైం కూడా ఆప్షన్ ఉంటుంది కదా అనేసి. కానీ నాకు నారాయణమ్మ కాలేజ్ రాలేదు, సెకండ్ ఆప్షన్లో పెట్టిన కాలేజ్ వచ్చింది. దట్ ఈజ్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నేను అప్పుడు అనుకున్నాను నేనైతే నక్క తోక దొక్కేసి ఉన్నాను అనేసి. సో నాకు ది బెస్ట్ కాలేజ్ అది, మన టాప్ 10లో కాలేజ్ ఒకటి అది. సో నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయినా. మెయిన్గా హ్యాపీ ఎందుకు ఫీల్ అయినా అంటే నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అందరూ, మన నైబర్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళందరూ ఆ కాలేజ్లో మేనేజ్మెంట్ సీట్ కొన్నారు, అంటే డబ్బులు పెట్టి సీట్ కొన్నారు. బట్ నేను మాత్రం ఫ్రీగా సీట్ కొట్టేశాను. అందుకని నేను నక్క తోక దొక్కినా అని ఫీల్ అయిపోతాను అనమాట.
ఆ కాలేజ్‌లో జాయిన్ అయిపోయాను. అది మా మమ్మీ డ్రీమ్ కాలేజ్. అందులో రావాలి. ఇట్లా తనకు గూడా ఉంటది గదా! మన ఫ్రీ సీట్ అన్నప్పుడు మనకు కొద్దిగా ఉంటది గదా! వాళ్ళు మేనేజ్‌మెంట్‌లో ఉన్నప్పుడు మనం ఫ్రీ సీట్ ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటదది. సో, ఆ కాలేజ్‌లో జాయిన్ అయిపోయాను. నాకు ఆ కాలేజ్‌లో ఫ్రెండ్స్ చాలా బాగున్నారు. ఎడ్యుకేషన్ గూడా చాలా మంచిగా కంప్లీట్ అయిపోయింది ఇప్పటివరకి. ఐ మీన్ ఈ 4 ఇయర్స్‌లో బ్యాక్‌లాగ్స్ లేకుండా నా ఇంజినీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంజినీరింగ్ కంప్లీట్ అయిపోయింది. అట్ ది సేమ్ టైమ్ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిపోయింది. అంతా కంప్లీట్ అయిపోయింది. బట్ నేను మాత్రం జాబ్‌కి ట్రై చేయలేదు. సో దట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాను. నా ఇంజినీరింగ్ అయిపోయి 8-9 మంత్స్ అయిందనమాట అంతే. ఈ ఏప్రిల్ వస్తే 1 ఇయర్ అవుతది. దిస్ ఈజ్ వాట్ మై ఎడ్యుకేషన్ జర్నీ. అండ్ నేను చెప్పాను కదా నాకు డిప్లొమాలో బెస్ట్ టీచర్స్ ఉన్నారనేసి. నేను చెప్తాను. ఒకరొచ్చేసి సు సునీత మ్యామ్ అని ఉన్నారు. వాళ్ళు C++ చెప్పేవారు. అండ్ సి వచ్చేసి వైష్ణవి మేడం అని ఉన్నారు. వాళ్ళు సి లాంగ్వేజ్ చెప్పేవాళ్ళు కంప్యూటర్ సైన్స్‌లో. అండ్ ఊప్స్ వచ్చేసి సౌజన్య మేడం అని ఉన్నారు. వీళ్ళు చెప్పారు. అండ్ DBMS డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది వచ్చేసి ఈశ్వరి మ్యామ్ అని చెప్పారు. ఈ 4 మెంబర్స్ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఎందుకంటే వాళ్ళు ఇట్లా బోర్డ్ పైన రాసిన ఏదన్నా సెంటెన్స్ వాళ్ళ నోటి నుంచి పాస్ చేసిన అది ఆటోమేటిక్గా నా బ్రెయిన్లోకి వెళ్ళిపోయేది. వీళ్ళు నాకు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత క్లాసెస్కి వచ్చారనమాట. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి. సో దట్ నా గ్రాఫ్ చేంజ్ అయిపోయింది నా డిప్లొమాలో. వీళ్ళ వల్లనే నేను బాగా చదివాను అని అయితే నేను చెప్పగలుగుతాను. అండ్ నా ఇంజనీరింగ్కి వచ్చేస్తే ఇంజనీరింగ్లో బొచ్చడు ఫ్యాకల్టీ ఉంటారు. అందులో మనకి ఫేవరెటిజం అనేదే ఉండదు. ఉంటుండొచ్చు కొందరికి. నాకైతే అసలు ఏ ఫ్యాకల్టీ ఏ సెమిస్టర్లో వచ్చారో కూడా గుర్తులేదు. సో ఇంతే నా జర్నీ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మెయిన్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.